హాయ్ అన్న, అంతా ఎలా ఉన్నారు అన్న? నేను చెప్పే ప్రతి విషయం నా లైఫ్లో జరిగింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే అన్న. మీరు ఎవరో మారాలనో మీరు ఎవరో మారుతారనో కాదన్న. ఓకే నేను ఇంటికి వెళ్ళాను సఫర్కి. వెళ్ళిన తర్వాత మా వాళ్ళంతా వచ్చారు. ఇంకా తెలుస్తుంది కదా వాళ్ళకు నేను వచ్చానని. మా వాడు మస్తాకు వచ్చాడు, వెళ్ళి కలిసేసి వద్దామని అంతా మా నాన్న సైడ్ చుట్టాలు మా అమ్మ సైడ్ చుట్టాలు అంతా వచ్చారు ఇంటికి. సరేనా, వచ్చారు, తిన్నారు, అంతా బాగుంది. వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నా. ఏంటి ఒక ఎగ్జాంపుల్, ఇదేంటి కాగితం. ఇప్పుడు దీనికి మీరు సారీ అని చెప్పండి. మీరు ఎన్నిసార్లు చెప్పినా సారీ ఇది మునపటిలాగా రాదు. ఏంటి సో నేను మాట్లాడేది కాగితం గురించి కాదు. మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే మనసుకు తగిలినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనిషి శరీరానికి తగిలిన గాయాలు ఒక రోజుకో ఒక నెలకో కొన్ని సంవత్సరాలకు మానిపోతాయి. మనసుకు తగిలిన మాటల గాయాలు మనం చనిపోయేంత వరకు మనతో వెంటాడుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు మనోడు అని వచ్చారు, సరేనా, నేనేం బాగానే తీసుకుంటాను మీ అందరికీ మనోళ్ళని, కానీ మనసుకు తగిలిన మాటలు ఎప్పుడు పోవు కదా. ఒక్కటే చెప్తున్నానన్నా, డబ్బు అవసరాన్ని బట్టే యూస్ చేసుకోండి. ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ మనీ ఈజ్ పవర్ఫుల్. జీవితం చాలా విలువైనది, కానీ అంతకంటే విలువైనది డబ్బు. సరేనా, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు ఉన్నాయి బంధాలు బంధుత్వాలు, ఇప్పుడు లేవన్నా. పైసా ఉంటే పరమాత్మ, అంతే. ఏంటి డబ్బుల అవసరానికి బట్టి మీరు వాడుకోండి. చేతులు కాలినాక ఆకులు రాసుకుని ఏం లేవన్నా. సో ఉన్నప్పుడే దాన్ని బాగా యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ అన్న.